చేతులు వారు హల్లెలూయా. పైకి లేమని చేతులు, ఇంకా పైకి మొత్తం. ఇప్పుడు చెప్పండి హల్లెలూయా. దేవుడు మీ చేతుల్ని బలపరచును గాక. దేవాలండి, దేవుడి సన్నిధిలో చేతులు లేపినప్పుడే శక్తిని పొందుకుంటున్నాం. వెళ్దాము, ఒక చిన్న పాట పాడుకొని వాక్యం వెళ్దాం. అందరికి వచ్చిన పాటనే కలిసి పాడదాం. శక్తి చేత కాదనేను, బలముతో నిధి కాదనేను, శక్తి చేత కాదనేను, బలముతో నిధి కాదనేను, నా ఆత్మ ఇది చేయునని యెహోవా సెలవిచ్చెను, నా ఆత్మ ఇది చేయునని యెహోవా సెలవిచ్చెను. శక్తి చేత కాదనేను, బలముతో నిధి కాదనేను, శక్తి చేత కాదనేను, బలముతో నిధి కాదనేను, నా ఆత్మ ద్వారా ఇది చేయునని యెహోవా సెలవిచ్చెను, నా ఆత్మ ద్వారా ఇది చేయునని యెహోవా సెలవిచ్చెను. ఓ గొప్ప పర్వతమా, యెరూబాబెలు నట్టగింపను, గొప్ప పర్వతమా, యెరూబాబెలు నట్టగింపను, ఎంత మాత్రపు గానము నీవనెను, చదును భూమిగా మారెదవు, ఎంత మాత్రపు గానము నీవనెను, చదును భూమిగా మారెదవు, శక్తి చేత కాదనేను, బలముతో ఇది కాదనేను, శక్తి చేత కాదనేను, బలముతో ఇది కాదనేను, నా ఆత్మ ద్వారా ఇది చేయునని యెహోవా సెలవిచ్చెను, నా ఆత్మ ద్వారా ఇది చేయునని యెహోవా సెలవిచ్చెను. ఓ ఇశ్రాయేలు విను, నీ భాగ్యమెంత గొప్పది, ఓ ఇశ్రాయేలు విను, నీ భాగ్యమెంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను కోరిన వారెవరు, యెహోవా రక్షించిన నిన్ను కోరిన వారెవరు, శక్తి చేత కాదనేను, బలముతో నిధి కాదనేను, శక్తి చేత కాదనేను, బలముతో నిధి కాదనేను, నా ఆత్మ ద్వారా ఇది చేయునని యెహోవా సెలవిచ్చెను, నా ఆత్మ ద్వారా ఇది చేయునని యెహోవా సెలవిచ్చెను. హల్లెలూయా. శక్తి చేత కాదు, బలం చేత కాదు, కేవలము ఆయన ఆత్మ ద్వారానే ఆయన జరిగించుకుంటారు. కాబట్టి దేవుని బిడ్డలుగా ఉంటున్న మనము రక్షణ పొందుకున్నాము, క్రీస్తు రక్తంలో కడగబడ్డాము, మందిరానికి వెళ్తున్నాము, ప్రార్థనలు చేసుకుంటున్నాము, అంత బాగానే ఉంది. కానీ నీ జీవితంలో ఒకటి మిస్సింగ్ ఉన్నది. ఏంది తెలుసా? అది ఆత్మ సహాయం లేదు. ఆత్మ లేనివాడు నా వాడు కాదు అని ప్రభు చెప్తున్నాడు. కాబట్టి దేవుని దగ్గరకు వచ్చిన మనము క్రీస్తు రక్తంలో కడగబడి ప్రార్థనలకు వెళ్తూ ఉపవాసాలుంటూ మన జీవితాలు ఇంకా సరిదిద్దుకోకపోతే నేటికన్నా నీ శక్తి ద్వారా నువ్వు ఏమి చేయలేవు. నీ శక్తి సరిపోదు. కేవలము ఆయన ఆత్మ బలముతోని నువ్వు సమస్తము చేయగలుగుతావు. అందుకనే పౌలు చక్కటి మాట అంటాడు. ఏమంటాడు? నన్ను బలపరచువాడు
సైతము నేను సమస్తము చేయగలను. ఆయన బలపరిచే దేవుడై ఉన్నాడు. ఆయన ఎంతగా ప్రేమించాడు మనని అంటే, ఈరోజు అన్న ఏమైంది, పరిశుద్ధత్వం గురించి జరుపుకుంటున్న పండగ. యేసు ప్రభు ఈ భూమి మీదకి వచ్చాడు, తన పని తాను చేసుకున్నాడు, సమాధి చేపట్టాడు, పునరుద్ధానుడై తిరిగి లేచాడు. తిరిగి లేచిన దేవుడు 40 దినాలు ఈ భూమి మీద సంచరించి ఆయన ఇక్కడి నుంచి దేవుని తండ్రి దగ్గరికి ఆరోహణమై వెళ్ళిపోయినాడు. మళ్ళీ 50th డే ఏదైతే వాగ్దానం చేశాడో వాగ్దానాన్ని ఆయన నెరవేర్చాడు. ఆత్మని పంపి ఉన్నాడు. పోయిన ఆదివారము పెంటెకోస్తు పండుగ మనము జరుపుకున్నాము. కాబట్టి క్రైస్తువులుగా మనం ఒకటి గుర్తించాలి. ఏంటి అంటే, ఏదో మందిరానికి వెళ్తున్నాము వచ్చేస్తున్నాము అని కాదు, కానీ ప్రతిదినము దేవునిలో ఎదుగుదల కావాలి నీకు. ప్రతిదినము వాక్యముతోని నీ జీవితం కట్టబడాలి. ప్రతిదినము పరిశుద్ధాత్మతోని ఒక విశ్వాసికి అన్యోన్య సావాసం ఉండాలా. అది సంఘపరంగా కాదు, కుటుంబపరంగా కాదు, కానీ అది వ్యక్తిగతముగా. వ్యక్తిగతంగా మనము దేవుడిని వేడుకుంటే ఆయన నీకు వ్యక్తిగతంగా నువ్వు ఆయనను అనుభవించగలుగుతావు. కాబట్టి ఈ అనుభవంలోనికి మనము ఈ అంత్య దినాలలో వెళ్ళాలి. అందుకనే ప్రవక్త గ్రంథాల్లో కూడా చెప్తా ఉంటాడు, అంత్య దినాలలో నా ఆత్మని నేను ప్రతి మనిషి మీద నేను కుమ్మరిస్తాను. కాబట్టి ఈ అనుభవంలోనికి నువ్వు ఇష్టపడి నీ అంతటా నువ్వు వెళ్ళాలి. ఫిలిప్పని చెప్తే వెళ్ళడం కాదు, మమ్మీ చెప్తే వెళ్ళడం కాదు, మరెవరో చెప్తే వెళ్ళడం కాదు. నీ అంతటా నువ్వు వెళ్ళాలి. ఆ శక్తిని ఏంటో నువ్వు తెలుసుకోవడానికన్నా వెళ్ళాలి. నువ్వు ఆ శక్తితోనే దేవుని సన్నిధికి వెళితే ఆయన నేను తన ఆత్మతోని ఆయన నేను సంధిస్తాడు, ఆయన దర్శిస్తాడు, ఆయన నేను బలపరుస్తాడు, ఆయన పునరుద్ధారణ శక్తితో నిన్ను ఆయన నింపుతాడు. కాబట్టి నింపబడాలి. క్రైస్తవుడు జీవితం ఏంటి అంటే, ఈ భూమి మీద ఉన్నంత కాలము వాడు క్రీస్తు మీద స్థిరపరచబడి ఉండాలి, కదల్చబడద్దు. మన జీవితాల్లో క్రైస్తవులమే 25 years 30 years 50 years నుంచి సీనియారిటీ ఉన్నది, కానీ అనుభవం లేదు. ఎందుకంటే అంత సమయము మనం దేవునితో వెచ్చించము. చర్చికి వెళ్తాము, చర్చ్లో ఒక గుర్తింపు ఉంటుంది, సమాజంలో ఒక గుర్తింపు ఉంటుంది, కానీ వ్యక్తిగతంగా ప్రార్థన జీవితంలోకి వచ్చినప్పుడు నామకార్థ క్రైస్తవులుగా ఆచారం భక్తితో ప్రార్థనలు చేసుకుంటూ మనము ముందుకు కొనసాగిపోతున్నాము. ఇటు రీతిగా నామకార్థ భక్తి చేసినంత కాలము నువ్వు దేవుని శక్తిని పొందుకోలేవు. నామకార్థ భక్తి మనకొద్దు, దాన్ని విడిచిపెట్టాలి. శక్తితోనే కూడిన భక్తి నాకు కావాలి ప్రభు అని ప్రభుని అడగాలి. ప్రభు నేను అడిగితే ఆయన శక్తితో నేను నింపగలను. కాబట్టి దేవుని దగ్గరకు వచ్చిన మనము ఈరోజు బలవంతులుగా ఉండాలి అని ఆయన కోరుకుంటున్నాం. కానీ దేవుడు మనం చూస్తున్నప్పుడు మనం ఎట్లా తెలుసా, బలహీనులుగా ఉన్నాం. ఎందుకంటే ఆయనతోని సరైన సావాసం లేదు. పరిశుద్ధాత్మతోని అన్యోన్య సావాసము ఉండాల్సిన నీకు అసలు పరిశుద్ధాత్మతోని సావాసమే లేదు. పరిశుద్ధాత్మ అంటే మందిరానికి వెళ్ళినప్పుడు, నలుగురు కలుసుకున్నప్పుడు, 4 భాషలు మాట్లాడినప్పుడు, లేకపోతే భావాలు చెప్పినప్పుడు, భావాల్ని వాటి అర్థం చెప్పినప్పుడు అదే పరిశుద్ధాత్మ అనుకుంటాం. నో, అది కాదు. వ్యక్తిగతంగా నువ్వు వెళ్తే తెలుసుకోగలుగుతావు. వ్యక్తిగతంగా నేను చెప్తే నా అనుభవాలు చెప్తా అంతే, కానీ ఆయన గురించి నేను చెప్పలేదు. ఎందుకంటే నేను ఆయన అనుభవిస్తున్నాను. మిమ్మల్ని కూడా ఎందుకు వెళ్ళమంటున్నా తెలుసా, మీరు కూడా అనుభవిస్తే మీకు తెలుస్తుంది. మనం అనుభవించాలంటే దేవుని సన్నిధికి వెళ్ళి ఆయన తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడై ఉన్నాడు. తండ్రి యొక్క చిత్తం ఏంటి అంటే మనిషిని ఆయన స్వరూపంలో చేసుకోవాలి. ఇప్పుడు మనందరం ఎట్లున్నాం తెలుసా, దేవుని స్వరూపంలో చేసుకున్నాడు. కానీ బాధాకరమైన విషయం ఏంటి అంటే మనుషులని ఆయన స్వరూపంలో చేసుకున్నందుకు అంట ఆదికాండము 6వ అధ్యాయంలో ఇక్కడ అంటుంటాడు ఏమనంటే, వాళ్ళని చేసుకున్నందుకంట దేవుడు
సంతాపపడ్డాడు, బాధపడ్డాడంట. ఎందుకు అంటే వాళ్ళు దేవుని మాటని వింటారేమో అనుకున్నాడు దేవుడు. కానీ వాళ్ళు ఏం చేశారు తెలుసా? దేవుని మాటని ధిక్కరించి మన మూల పితరులు ఆదాము అవ్వ దేవుని మాటకి లోబడక వాళ్ళు దేవుణ్ణి బాధ పెట్టేవారుగా వాళ్ళు ఉన్నారు. ఈరోజు మనస్థితి కూడా అదే. దేవుని దగ్గరకు వచ్చినాము కానీ ఆయనని సంతోషపెట్టే బిడ్డలుగా మనం ఉండాలి అంటే ఆయనకి లోబడి జీవించే వారుగా మనం ఉండాలి. ఒకవేళ నువ్వు ఈరోజు వాక్యానికి లోబడతలేదు అంటే దేవుడు నిన్ను బట్టి కూడా ఆయన బాధపడుతున్నాడు. నేటి కన్నా ఒక కనువిప్పుని కావాలి. ఏంది తెలుసా? ఇంతకాలము జీవించిన జీవితం ఏదైనప్పటికీ నేటి నుంచి అన్నా నేను నా దేవుడిని సంతోషపెట్టా. హల్లెలూయా. మనం దేవుడిని సంతోషపెట్టాలని ఆయన మనని తన స్వరక్తం ఇచ్చి ఆయన మనం కొనుక్కున్నాడు. మన పాపమంతా ఆయన మీద వేసుకొని ఆయన పరిశుద్ధతని మనకి ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. ఈరోజు దేవుని బిడ్డలుగానే ఉన్నాము కానీ పరిశుద్ధత లేని జీవితాలు జీవిస్తున్నాము. ఇది దేవునికి బాధాకరం కాదా? దేవునికి ఆయాసం కాదా? కాబట్టి దేవుని దగ్గరకు వచ్చిన మనము మనంతటా మనము ఏమి చేయలేము. మనము మనంతటా మన శక్తి కొద్ది దేవుడిని సంతోషం పెట్టలేము. అందుకనే ప్రభు నమ్మదగిన వాడు. ఆయన ఏం చెప్పిండంటే, నేను వెళ్ళి తండ్రిని వేడుకొని నా నామంలో మరొక ఆదరణకర్తని మీ వద్దకు పంపిస్తాను, ఎల్లకాలము మీతో ఉండడానికి. ఈ హోలీ స్పిరిట్ అనేది పుట్టి పాస్టర్లకో లేకపోతే సేవకులకో లేకపోతే సీనియారిటీ ఉన్న విశ్వాసులకో కాదు, ఈ పరిశుద్ధాత్మ అందరికీ. అందుకని అందరి మీద కుమ్మరిస్తాను. మరి దేవుడు ఆ వాగ్దానాన్ని నెరవేర్చి ఆత్మని పంపినాక ఈరోజు నువ్వు ఏం చేస్తున్నావు తెలుసా? ఆత్మ లేని వాడిగా నువ్వు జీవిస్తున్నావు. అంచెలంచెలుగా పరిశుద్ధాత్మతోని అనుభవం అనుకుంటా నువ్వు నీ సహవాసాన్ని బలపరచుకోవాలి. ఒక వ్యక్తి పరిచయం అయితే, ఆ వ్యక్తి నీకు ఇష్టమైతే, ఆ వ్యక్తితోని ఎక్కువ కలిసి మనం ఉండడానికి, ఆయన గురించి తెలుసుకునేదానికి, ఆయనతో సమయం గడపడానికి మనం ఇష్టపడుతూ ఉంటాం. అట్టి రీతిగానే పరిశుద్ధాత్మ కూడా ఎదురు చూస్తున్నాడు నీ జీవితంలో. నువ్వు ఆయనతోని సాహసిస్తే ఆయన నీ దగ్గర ఉండాలని ఆశపడుతున్నాడు. నువ్వు ఆయనని ప్రతిదినము వెతికేవాడిగా ఉంటే ఆయన నీ దగ్గరికి వచ్చి నిన్ను బలపరిచేవాడుగా ఉన్నాడు. కాబట్టి మనం బలపరచబడాలి, బలాన్ని పొందుకోవాలి, ప్రార్థన జీవితం కట్టుకోవాలి, వాక్య ధ్యానం రోజు ఉండాలి. రోజు 3 పూటలు తింటున్నామా? శుభ్రంగా తింటున్నాం. ఒక పూట మెల్లగా అలవాటు చేసుకో శరీరం. ఒక పూట మానేసిన రోజు ఏం లేదు తెలుసా? అన్నం మానేయమన్నాడు, అన్నం మీద అలగద్దు. మోకరించి ప్రార్థన చేయి, ప్రభా నీ శక్తి నాకు కావాలి, ఆ అనుభవంలోనికి నన్ను తీసుకొని వెళ్ళు ప్రభా అని ప్రభుని అడగాలి. ఎప్పుడైతే నీ శరీరం నలగొట్టబడుతుందో, నువ్వు ఎప్పుడైతే దేవుని పాదాలు వెతికి దాన్ని పట్టుకోగలుగుతావో అప్పుడు నువ్వు పరిశుద్ధ ఆత్మతో నింపబడగలుగుతావు. కాబట్టి దేవుని దగ్గరకు వచ్చిన మనము ఈరోజు దేవుడు తన పరిశుద్ధ ఆత్మని మనకి ఇచ్చి ఉన్నాడు. ఆ పరిశుద్ధ ఆత్మతోనే మనం సమస్తము చేయగలము అని ఎన్నటికీ మనం మర్చిపోద్దు. ఈరోజు దేవుడిని సంతోషపెట్టే విషయంలో కూడా చెప్పినాం కదా, నా అంతటా నేను చేయలేను కానీ దేవుడు పంపిన పరిశుద్ధ ఆత్మతోని నేను నా దేవుడిని సంతోషపెట్టగలుగుతాను. హల్లెలూయా. కాబట్టి ఆ పరిశుద్ధాత్మని ప్రతిదినము మనము అనుభవిస్తూ, ఆ శక్తిలో మనము జీవిస్తూ, ఆ శక్తిని మనం పొందుకుంటూ ఉండాలి. ప్రతిదినము దేవుడు నీకు శక్తిని అనుగ్రహిస్తాడు. ఈ రోజుకి కావాల్సిన శక్తి ఈ రోజే, రేపటికి పనికిరాదు. అందుకని ఏ రోజు మన్నా ఆ రోజే అని చెప్పింది. మరి ఆ రోజు మన్నా ఆ రోజే అన్నప్పుడు అది దాచిపెట్టుకుంటే ఏమవుతుంది? కుళ్ళిపోతుంది. అట్టి రీతిగానే నా జీవితంలో దేవునితో కానీ మన సంబంధము పరిశుద్ధాత్మతో తెగిపోయింది అనుకోండి, కుళ్ళిపోవడం స్టార్ట్ అవుతుంది. లోపల స్పిరిచువల్ లెప్రసీ అనేది వస్తుంది. ఆత్మీయ పుష్టితనము అనేది ఈ హృదయానికి కలుగుతుంది. కాబట్టి దేవుని దగ్గరకు వచ్చిన మనము ప్రతిదినము
దేవుని దగ్గరకు వచ్చి ఆయనను వెతికి ఆ శక్తితో మనము నింపబడాలి. మన పాపాల నుంచి మనము విడిపింపబడాలి. పాపంలోనే జీవించడం దేవుని చిత్తం కాదు. నువ్వు పాపవే. తల్లి నిన్ను తన గర్భంలో గర్భపడకమునిపై నువ్వు పాపంలో ఉన్నావు. ఈ పాపం నుంచి నువ్వు విడుదల పొందుకోవాలి అంటే నువ్వు దేవుణ్ణి గట్టిగా పట్టుకొని జీవించడం నేర్చుకోవాలి. ప్రతిదినము ఎక్కువ సమయము మనము దేవునికి ఇచ్చేవారుగా మనం ఉండాలి. పొద్దున వాక్యం చదువుతాం, రోడ్డు మీద ఆఫీస్కి వెళ్తాం, ఆఫీస్లో మన వర్క్ సిస్టమ్ ముందు కూర్చుంటాం. మనలో ఉన్న వీక్నెస్ ఏంటి తెలుసా? ఇంటి దగ్గర చదివే వాక్యం మనలో ఉండదు, మర్చిపోతాం. ఎందుకంటే ప్రెషర్స్ ఉన్నాయి నీలో. ఈ ప్రెషర్స్ ని నీలో కామ్ చేసేదే పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. కాబట్టి మనము ఏ విషయంలో కూడా మనము తొందరపడద్దు, ఏ విషయంలో కూడా మనము ఆందోళన చెందొద్దు. ఎందుకంటే సమస్తం ఆయన చూసుకుంటున్నాడు. మనము జాగ్రత్త వహించడమే ఆయన కావాలి. వాక్యము ఆయన సావాసము ప్రతినిత్యము నీకు ఉండాలని ఆయన సిద్ధమై ఉన్నది. కాబట్టి నీకుంటున్న ఈ జీవితంలో నీ ప్రెషర్స్ ని బట్టి, లేకపోతే నీ ఫ్రెండ్స్ ని బట్టి, నీ కుటుంబాన్ని బట్టి, పరిస్థితుల్ని బట్టి నీ సావాసాన్ని దేవుడితో నువ్వు తెగించుకున్నావేమో. ఆయన దేవుడు తెలియజేస్తున్నాడు, ఇటు రీతిగా ఉండడానికి కాదు. ప్రతిదినము నీ మధ్యలో నా మధ్యలో ఉన్న సావాసము బలపరచబడుతూ ఉండాలి. అది కేవలము పరిశుద్ధాత్మ ద్వారానే. కాబట్టి ప్రతిదినము పరిశుద్ధాత్మ ద్వారా మనము బలాన్ని పొందుకుంటూ అనుభవిస్తూ ఒక జయ జీవితంలోనికి మనం నడిపింపబడాలి. ఈరోజు ఇదే పాపంలో ఉంటే ఎంతకాలం దేవుడు చూస్తాడు? ఎంతకాలం ఓర్చుకుంటాడు? పెద్దోళ్ళు చెప్తా ఉంటారు, పేరెంట్స్ వద్దు చేయొద్దు అని, మనం చేస్తూనే ఉంటాం. వాళ్ళకి ఎట్లా విసిగిస్తామంటే వాళ్ళకి విసుకొచ్చి ఇంకా నేను విడిచిపెడతాను. నీ ఆత్మీయ స్థితిలో కూడా అంతే. నువ్వు కానీ పాపాన్ని విడిచిపెట్టకుండా, ఇంకా మారు మనసు చెందకుండా, ఇంకా ఒక నూతనమైన వ్యక్తిగా మారకపోతే దేవుడు చూసి 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 ఆయన కూడా విసుగుదల చెంది మౌనమైపోతాడు. దేవుడు మౌనమైపోతే ఏమవుతుంది? ఏమి అవ్వాలో అది అవుతుంది. అందుకనే నీ జీవితంలో నిన్ను బట్టి దేవుడు ఎప్పుడు మౌనం కావద్దు. అంటే నువ్వు ప్రతిదినము ఆయనతో మాట్లాడేవాడిగా నువ్వు ఉండాలి. ప్రతిదినము అందరితో మాట్లాడు. అవునా? అందరితో మాట్లాడుతున్నా నువ్వు యేసయ్యతో ఎందుకు మాట్లాడతలేదు? నిన్ను నువ్వు ప్రశ్నించుకో ఒకసారి. నేటి నుంచి అన్న ప్రతిదినము ఆయనతో మాట్లాడడం నేర్చుకో. నీ దినము ప్రారంభంలో నీ మొదటి గంట ఆయనకి కావాలి. నీ మొదటి గడియ ఆయన కోరుకుంటున్నాడు. దేవునికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఇవ్వడం నేర్చుకో. నువ్వు ఎప్పుడైతే దేవునికి ఆయనకి ఇవ్వాల్సిన ప్రాధాన్యత నేర్చుకుంటావో అప్పుడు ఆ మొదటి గడియలోనే ఆయన నిన్ను పరిశుద్ధాత్మ శక్తితో నింపుతాడు. ఫస్ట్ లేవగానే ఏం చేస్తాం చెప్పండి? స్మార్ట్ ఫోన్లో ఏమొచ్చినాయని చూస్తాం. అక్కడ దేవునికి ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన స్థలంలో దేవుణ్ణి మర్చిపోయి ఫోన్కి ప్రాముఖ్యత ఇస్తున్నాం. ఇట్టి రీతిగా మన జీవితాల్లో ఎన్నో పొరపాట్లు చేస్తూ ఉంటాం. అందుకనే దేవుని శక్తితో నింపబడము. అందుకని మన జీవితంలో మొదటి గడియ లేవగానే ప్రభా ఈ దినానికి కావాల్సిన శక్తి నాకు అనుగ్రహించు, పరిశుద్ధాత్మతోని నువ్వు నాతో మాట్లాడు, బోధించు. నేను ఎట్టి రీతిగా నడుచుకోవాలో, ఎట్టి రీతిగా జీవించాలో, ఎట్టి రీతిగా పాపం నుంచి నేను దూరము కావాలో ప్రతినిత్యము నన్ను కాచి కాపాడి నడిపించేయా అని ప్రతి ఉదయము దేవుని దగ్గరికి వెళ్ళి ఆయన సహాయము మీద ఆధారపడే వారుగా మన జీవితాలు ఉండాలి. మనము దేని మీదో మరో దేని మీద ఆధారపడుతూ ఉంటాము. కానీ దేవుడు అవన్నీ దేవునికి నచ్చని. రక్షణ నీకు ఎందుకు ఇచ్చాడంటే ఆ రక్షణను కాపాడుకుంటాము. కానీ మనం ఏం చేస్తున్నాం సార్? మన నిర్లక్ష్యముతోని ఆ రక్షణ విలువతెక ఆయనతోని సరైన సావాసము కలిగి జీవించక, ఆ శక్తిని అనుభవించక మనము
అంచెలంచెలుగా దిగజారిపోతున్నాం. అట్టి రీతిగా మనం ఉండడానికి లేదు. ప్రతిదినము దేవుని దగ్గరికి వెళ్ళి నన్ను బలపరచు అని దేవుని మనం అడిగితే ఆయన నన్ను బలపరుస్తాడు. ఒక రోజు, 2 రోజులు, 3 రోజులు, 5 రోజులు, 10 రోజులు, 1 నెల, 3 నెలలు, 5 నెలలు చేయమని నేను చెప్తానే, నీలో తుది శ్వాస ఉన్నంత వరకు నువ్వు ఆయన మీద ఆధారపడే వ్యక్తివే అని నిన్ను రుజువు చేసుకోవాలి. ప్రభా, నువ్వు తప్ప నాకు ఎవ్వరు లేరు, నా భార్య కాదు, నా తల్లి కాదు, నా బిడ్డలు కాదు, ఎవరు కాదు, నీ తర్వాతే వీళ్ళందరూ. అట్టి రీతిగా మన ఆత్మీయ జీవితము మనం కట్టమని ప్రభుని అడగాలి. ప్రభు కడుతుండగా మనము నేర్చుకునే వారిగా మనం ఉంటాం. క్లాసులకు వెళ్తారు, లేకపోతే కోచింగ్లకు వెళ్తారు, ఎందుకు నేర్చుకోలేదానికి. మరి ప్రభు దగ్గరికి రోజు వెళ్తే కూడా ఆయన నేర్పించే దేవుడు అయినా. కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళి అనేక విషయాలు మనము నేర్చుకోవాలి. అనుభవాలు కావాలి. అనుభవాలు లేకుండా నువ్వు జీవిస్తున్నావు అంటే నీ జీవితానికి అర్థమే లేదు. ప్రభుతో నీకు ఒక సరైన అనుభవము నీకు కావాలి. ప్రభు ఎవరో, ప్రభు ఏంటో మనం తెలుసుకోవాలి. ప్రతిదినము ఆయన సావాసము లేకుండా నేను నశించిపోతాను అని మనకు ఆ గ్రహింపు కలగాలి. ప్రతిదినము దేవుడితో మనం సావాసము చేసుకునే వారిగా మనం ఉండాలి అని దేవుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి దేవుడు నమ్మదగిన వాడు. ఆయన అనుకున్న రీతిగానే తన పరిశుద్ధాత్మని పంపించాడు. కాబట్టి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామంలో ఆయన ప్రార్థన చేస్తూ ఉంటాం. ఈరోజు మనకి ఈ త్రిత్వంలో దేవుడు నేర్పించే విషయాలు ఏంటి అంటే, నువ్వు త్రిత్వము అంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు. త్రిత్వం యొక్క సంకల్పము ఏమనగా, నువ్వు మారు మనసు పొంది నీ విశ్వాసాన్ని బట్టి దేవుడు తన గ్రంథంలో ఉంచిన ప్రతి ఒక్క వాగ్దానంలోనూ నువ్వు స్వతంత్రించుకోవాలి. త్రిత్వంకి ఉన్న బ్యూటీ అదే. ఇట్ ఈస్ ద విల్ ఆఫ్ ద ఫాదర్ అండ్ ఇట్ వాస్ ద విల్ ఆఫ్ ద సన్ అండ్ ఇట్ ఈస్ ద విల్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ దట్ యూ హ్యావ్ టు చేంజ్. పరిశుద్ధ త్రిత్వము అంటే నువ్వు సంపూర్ణుడుగా నూతన పరచబడాలి. నీలో ఉన్న లోకము వెళ్ళిపోవాలా. దేవుని వాక్యము ఆత్మతోని నువ్వు నింపబడాలి. కాబట్టి ఏదో త్రిత్వము సంఘంలో చెప్తారు, వాళ్ళకి సంఘము, సంఘ క్రమము, లేకపోతే సంఘము క్రమము ఇవన్నీ వాళ్ళు పాటిస్తారు, నడిపిస్తారు అన్నది కాదు మనకి ఇంపార్టెంట్. అసలు త్రిత్వం యొక్క అర్థం ఏంటి, దేవుని చిత్తం ఏంటి. దేవుడు ముందుగానే ఆయన సంకల్పం చొప్పున ఆయన నిన్ను అనగా తన సంఘాన్ని ఆయన త్రిత్వములోనే ముందుగా ఆయన సిద్ధపరచుకొని. కాబట్టి తండ్రిని సంతోషపెట్టేవాడిగా, కుమారుడు మాటకి విధేయత చూపేవాడిగా, పరిశుద్ధాత్మని దుఃఖపెట్టేవాడిగా నువ్వేమాత్రం ఉండదు. నిన్ను బట్టి త్రియేక దేవుడు సంతోషించాలి. హల్లెలూయా. యేసయ్య ఒక్కడిని సంతోషం పెడతాంటే సరిపోదు. నీ జీవితం మార్చుకో, అది దేవుని చిత్తమై ఉన్నది. నా జీవితం నేను మార్చుకోవాలి, అది దేవుని చిత్తం. అది మన చిత్తాన్ని తెలుసుకున్న నేను మారకపోతే నేను దేవుని చిత్తాన్ని ఏమాత్రము నెరవేర్చలేను. కాబట్టి ఆ మార్పు నీకు కావాలి. బైబిల్ చెప్పుచున్నది, ద సోల్ హూ సిన్స్ విల్ డై. పాపము చేసే ప్రతి ఒక్కడు మరణానికి పాత్రుడు. కాబట్టి ఈ పాపం వల్ల వచ్చే జీతము మరణమే. ఈ మరణం నుంచి తప్పించబడాలి అంటే ఎవరు తప్పించలేరు. ఆ పాపం నుంచి నువ్వు విడుదల పొందుకోవాలంటే ఎవరు నిన్ను విడిపించలేరు. మరి తండ్రి దగ్గరే రావాలి, తండ్రిని నేను వేడుకోవాలి, విధేయత చూపాలి, నేను లోబడతానని చెప్పాలి. ఆనాడు ప్రజలు లోబడక ఏం చేశారు తెలుసా? దేవుని మీద తిరగబాటు చేసి ఇష్టానుసారంగా జీవించినప్పుడు జల ప్రళయంతో లోబడిన నోవా కుటుంబాన్ని కాపాడుకున్నాడు. ఇంకా వేరే మనుషులందరినీ చెదరగొట్టేశాడు, చచ్చిపోయారు.
ఈ త్రిత్వంలో లోతైన అనుభవాల్లోనికి మనం వెళ్ళాలి. దేవుడు తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు ఆయన చిత్తం ఏమై ఉన్నది? ఫస్ట్ గా తండ్రి యొక్క చిత్తం ఏంటి అంటే నువ్వు ఆయనకి లోబడాలి. రెండోది కుమారుడి చిత్తం ఏమై ఉన్నదంటే నువ్వు లోబడిన నువ్వు ఆయనని వెంబడించాలి. పరిశుద్ధాత్మ చిత్తం ఏమై ఉన్నది తెలుసా? నువ్వు పాపం నుంచి విడుదల పొందుకొని జయ జీవితం జీవించాలి. హల్లెలూయా. కాబట్టి త్రిత్వం అనగానే ఏదో కాదు, అది దేవుని చిత్తము, సంకల్పము. అది మనము క్రైస్తవులుగా క్రీస్తు రక్తంలో కడగబడిన మనము ఆ గ్రహింపు కలిగి ఆ త్రిత్వం యొక్క నెరవేర్పులోనికి మనం వెళ్ళాలి. త్రిత్వము మన జీవితాల్లో నెరవేర్చబడాలి. నీ జీవితమును మార్చుకుంటే నువ్వు జీవితం బాగుపడుతుంది. నీ జీవితమును మార్చుకోకపోతే ఒకరోజు అనుభవించాల్సింది నువ్వే. నువ్వు చేసిన పాపానికి నేను అనుభవించలేదు, నీ శిక్ష నీకే. కాబట్టి ఈ శిక్ష మన మీదకి రాకమునిపే ఆయన చిత్తము తెలుసుకొని మనము ఈ త్రిత్వములో లోతైన అనుభవాల్లోనికి వెళ్తే దేవుడు, తండ్రి అయిన దేవుడు నిన్ను ఆయన స్వరూపంలో చేసుకున్నాడు కనుక నువ్వు నశించడం ఆయన చిత్తం కాదు కనుక ఆయన ఏం చేస్తాడు తెలుసా? నీకు ఒక మంచి మనసు ఇస్తాడు. ఏమని తెలుసా? నీ జీవితాన్ని మార్చుకో, నీ జీవితాన్ని మార్చుకోని ఒక మంచి మనసు నీలో కలుగజేస్తాడు. అప్పుడు నీలో ఆ మనసు కలుగుతుంది. అప్పుడు నా జీవితం నేను మార్చుకోవాలి అని ప్రారంభించడం స్టార్ట్ చేస్తాను. దాని తర్వాత వాక్యం దగ్గరకు వచ్చినప్పుడు యేసయ్య ఏవేవైతే మనకు చెప్పి ఉన్నాడో అవన్నీ మనము చదువుకుంటూ దానికి లోబడే వారితో మనం ఉండాలి. దాని తర్వాత పరిశుద్ధాత్మ ఏం చేస్తుంది తెలుసా? నువ్వు చదివి ధ్యానించిన వాక్య ప్రకారము ఎట్టి రీతిగా నువ్వు జీవించాలో ఆయన నీకు నేర్పిస్తాడు. కాబట్టి మనంతటా మనము బైబిల్ చదువుకొని బైబిల్ కాలేజ్కి వెళ్ళిపోయి నేను పరిశుద్ధుని అనడానికి లేదు. పరిశుద్ధులు అంటూ ఎవరు లేరు, అందరూ పాపలే. భేదమేమి లేదు, అందరూ పాపము చేసి దేవుడు ఇస్తున్న మహిమను పోగొట్టుకున్నారంట. ఈరోజు ఈ త్రిత్వంలో ఉన్న బ్యూటీ అంటే తెలుసా? పోగొట్టుకున్న మహిమని తిరిగి పొందుకోవడమే. ఈరోజు దేవుడిని ప్రేమించవు, దేవుడిని ఎందు విశ్వసించవు, సంఘానికి వచ్చావు, బలపరచబడ్డావు, సావాసంలో బలపరచబడ్డావు, ప్రేరేపణతోని బాప్తిజము తీసుకున్నావు. బాప్తిజము తీసుకున్న నువ్వు ప్రతిదినము ప్రభువులో లోతైన అనుభవంలోనికి నువ్వు నడిపింపబడాలి. ప్రతిదినము నువ్వు లోతులలోకి వెళ్ళాలి. కష్టాలు వచ్చినప్పుడు నువ్వు కృంగిన వాడు అయితే నువ్వు చేతగాని వాడివి అని బైబిల్ చెప్తున్నావు. సో ఈ సమయాలన్నింటినీ మనం గుర్తించి మనం ఎక్కడ పొరపాటు చేస్తున్నాం తెలుసా? ఇన్ ద బిగినింగ్, ఎక్కడైతే మన జీవితం ప్రారంభించాం చూడండి, ఎక్కడ పుట్టినప్పుడు కాదు, రక్షణ పొందినప్పుడు. అప్పుడు దేవుడిని ఎంతగానో ప్రేమించాం. ప్రతిదినము బైబిల్ పెట్టుకొని కూర్చున్నాం. ప్రతిదినము మమ్మీ మాట్లాడుతుంటే ఆగు మమ్మీ, లెట్ మీ రీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అని మమ్మీని ఆపేసావు. మరి అంటి రీతిగా దేవుడిని ప్రేమిస్తున్నా నువ్వు రాను దినాలు గడిచే కొద్దీ నువ్వేమైపోయినావు తెలుసా? తల్లిదండ్రులకి, దేవునికి, పరిశుద్ధాత్మకి దూరమైపోయిన జీవితం. అందుకని ఈరోజు ఇట్లున్నది. దేవుడు అయినా కూడా నిన్ను త్రోసివేయలేదు, కానీ ఆయన నువ్వు వస్తే కనుక నువ్వు చేర తీసుకోవడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి దేవుని దగ్గరకు వచ్చిన మనము ఏమాత్రము మనము ఆ త్రిత్వాన్ని నిర్లక్ష్యం చేయక దేవుని చిత్తం ఏమై ఉన్నది నా పట్ల అది తెలుసుకొని ఆ ప్రకారము నేను జీవిస్తా ప్రభు అని నువ్వు కానీ ఆయనకి లోబడితే నీ జీవితాన్ని ఆయన మారుస్తాను అని తెలియజేస్తున్నాను. ఎజెకియెల్ గ్రంథం 18వ అధ్యాయం 30-32. ఇశ్రాయేలులారా, ఎవరి ప్రవర్తనను బట్టి వాళ్ళకి నేను శిక్ష విధిస్తును. మనసు త్రిప్పుకొని నీ అక్రమంలో అవి నీకు శిక్షగా మారకున్నట్లు వాటన్నిటిని విడిచిపెట్టుడి. విడిచి నూతన హృదయంను నూతన బుద్ధియు తెచ్చుకొనుడి. ఇశ్రాయేలులారా,
మీరు ఎందుకు మరణించాలని ఇష్టపడుతున్నారు? దేవుని వాక్కు ఏమంటే నువ్వు ఎందుకు మరణిస్తావు? నువ్వు మరణించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నీ స్థానంలో ప్రభు నీ కొరకు మరణించాడు. కాబట్టి నేటికన్నా బుద్ధి తెచ్చుకో. వాటన్నింటినీ విడిచిపెట్టు. ఏవన్నీ విడిచిపెట్టాలనే లిస్ట్ నేను చెప్పక్కర్లేదు. ఏవి విడిచిపెట్టాలో నీకు తెలుసు. ఫలానాది విడిచిపెట్టలేకపోతున్నాను అని ఏదన్నా ఉన్నదంటే అది నువ్వు ఎవరికి చెప్పదు, కానీ అది ప్రభుకి చెప్పు. నేనైతే దేవుని దగ్గరకు ఒకటి చెప్తాను, ప్రభు ఈ బలహీనతలో నేను దాన్ని విడిచిపెట్టలేకపోతున్నాను, నీ శక్తి నాకు కావాలి, నువ్వు నీ శక్తితో నింపితే నేను విడుదల పొందుకుంటాను. కాబట్టి మారాలి, మార్పు కావాలి. నువ్వు మారితేనే, ఒకడు తిరిగి జన్మిస్తేనే వాడు పరలోకంలోకి వెళ్తాడని బైబిల్ చెప్తున్నాను. నికోదేముతో అంటాడు తిరిగి జన్మించా. యూ హ్యావ్ టు బి born again not in this world but born again in Christ. నేను క్రీస్తును పోలి నడిచి ఉన్నాను, నేను నన్ను పోలి నడవండి అని పౌలు చెప్తున్నాడు. ఇట్ ఇస్ ఎ born again ఎక్స్పీరియన్స్. ఆ ఎక్స్పీరియన్స్ మనకు కూడా కావాలి. అప్పుడే మన రక్షణకి విలువ, అప్పుడే ఆ రక్షణ యొక్క ఆనందము మనం అనుభవించడం. ఈరోజు ఇవన్నీ చేయకుండా నామకార్థ క్రైస్తవులుగా వచ్చి ఆదివారం గడిపేసి వెళ్ళిపోతే నీ జీవితంలో ఎన్నటికీ నువ్వు దేవుడిని తెలుసుకోలేవు. నీ సావాసం ఎన్నటికైనా నీ బలపరచబడలేదు. కాబట్టి దేవుని దగ్గరకు వచ్చిన మనము ఆయన తెలియజేస్తున్నాడు, ఎందుకు మీరు చావాలని కోరుచున్నారు? ఇట్లనే ఉన్నామంటే నీ పాపంలో చచ్చిపోదు. అది దేవుని చిత్తం కాదు. దేవుని చిత్తం ఏం తెలుసా? నీ పాపాన్ని విడిచిపెట్టి నువ్వు క్రీస్తులో మరణించేవాడు ఉన్నావు. అందుకని బైబిల్లో చక్కటి మాట ఉంటుంది, ఏం తెలుసా? క్రీస్తు నందు మృతులైన వాళ్ళు ధన్యులు, వాళ్ళు మొదట లేపబడతారంట. కాబట్టి లోకానికి సిలువ ఇవ్వడాలి, మనం లోకాన్ని విడిచిపెట్టాలి. నా అనుభవం ఏం తెలుసా? లోకాన్ని విడిచిపెట్టనంత కాలము నేను ప్రభుని పట్టుకోలేకపోయాను. కానీ ఎప్పుడైతే లోకాన్ని నేను వద్దు ప్రభు విడిచిపెడతాను, నేను నిన్ను పట్టుకుంటా అంటే అప్పటి నుంచి ఆయన ఎట్టి రీతిగా పట్టుకోలో నాకు నేర్పించుకుంటూ అంచులంచులుగా ఆయన నడిపిస్తూ వస్తున్నాడు. కాబట్టి లోకము నీలో ఉన్నంత కాలము ఆ లోకాశలు నేను ప్రభు దగ్గరికి రాలేదు. సంఘం కూడా ఈరోజు అట్లనే ఉన్నది. ఆత్మతోనే నింపబడి సంఘం ఉండాలి, సంఘంలో ఉజ్జీవం ఉండాలి. కానీ బాధాకరమైన విషయం ఏంటి తెలుసా? సంఘము అనగా క్రీస్తు శరీరం అని మనందరికీ తెలుసు. కానీ ఈ సంఘంలోనికి లోకం వచ్చేసింది. ఎవరి ద్వారా వచ్చింది? నా ద్వారానే అని చెప్పండి అందరు. మన ద్వారానే వచ్చింది. ఈరోజు చీడ పురుగుల వలె సంఘంలో ఉన్నామేమో, మన జీవితాలు ఉన్నాయేమో. నన్ను బాగు చేయ ప్రభు అని ప్రభు అన్నాడు. సంఘములో దేవుని ఆత్మ కార్యాలు జరగాలి. సంఘస్థులు దేవుని ఆత్మతో నింపబడాలి. ప్రతిసారి సంఘంగా కూడుకుంటున్నప్పుడు సంఘము ఒక నూతన అనుభవంలోనికి ఆత్మలో నడిపింపబడాలి. ఈ అనుభవాలన్నీ మనకు లేవు కదా. అంటే మనం చెప్తా ఉన్నాం కదా ఇప్పుడు వరకు నామకార్థ క్రైస్తవులు. ఈ నామకార్థ క్రైస్తవ జీవితం విడిచిపెట్టి దేవుని దగ్గరకు వచ్చి మారుమనసు చేస్తాం. దేవుడు ఏ సంఘానికి వెళ్తున్నప్పటికీ కూడా దేవుణ్ణి నువ్వు ఒకటే అడగాల సంఘస్థుడిగా. ఏంటి తెలుసా? ప్రభా, నీ ఆత్మ కార్యాలు సంఘంలో జరగాలి, నీ ఆత్మతోని సంఘం నింపు. ఈరోజు సంఘం ఎత్తబడాలన్నా కూడా పరిశుద్ధాత్మ లేకుండా సంఘం ఎత్తబడాలి. కాబట్టి దేవుని దగ్గరికి వచ్చిన మనము నేటికన్నా మరణిస్తారు అని బైబిల్ చెప్తుంది. జాగ్రత్త వహించి మనము వాటన్నిటిని విడిచిపెట్టి ప్రభుని పట్టుకుంటేనే ఆత్మను పొందుకుంటాం. ఈ లోకంలో ఏది నీలో ఉన్న ఆత్మనితో ఉండడానికి ఇష్టపడదు. సింపుల్. అంటే నిన్ను నువ్వు ఎంటీ చేసుకున్నారు ఇప్పుడు ప్రభు దగ్గర. నాలో ఉన్న లోకంని నేను పారదోలుకోవాలి, లేకపోతే నేనన్నా లోకం నుంచి పారిపోవాలి ప్రభు దగ్గరికి.
లోకము నీలో ఉన్నంత కాలము దేవుని ఆత్మతో నువ్వు నడిపింపబడదు. మారుమనసు అనుభవంలోనికి నువ్వు వెళ్ళలేవు. మారుమనసు కూడా పరిశుద్ధాత్మ ద్వారానే నీకు అనుగ్రహింపబడుతుంది. ఈరోజు నువ్వు మారలేదు, ఎందుకు తెలుసా? పరిశుద్ధాత్మ దేవుని అనుభవం లేదు. పరిశుద్ధాత్మ దేవుని యొక్క బ్యూటీ ఏంటి తెలుసా? అది పాపాన్ని ఒప్పింపజేస్తుందట. హల్లెలూయా. నీకు తెలియని రీతిగానే దైవ చిత్తానుసారమైన దుఃఖం నీకు వస్తుంది. రూమ్కి వెళ్తావు, గడి పెట్టుకుంటావు, ప్రభు పాదాలు పట్టుకుంటావు, గంటలు ఏడవడం నేర్చుకుంటావు. అప్పుడే పరిశుద్ధాత్మ యొక్క అనుభవంలోనికి నువ్వు నడిపింపబడతావు. ఎందుకంటే ఆయన నిన్ను ఆ అనుభవంలో ఆయన నిన్ను నడిపించకపోతే నువ్వు ఎన్నటికీ మారవు. ఎన్నటికీ నీకు మారు మనసు నీ అంతటా నీకు రాదు. కాబట్టి దేవుని దగ్గరికి వచ్చిన మనము ఒక ఆసక్తిని కనపరచలేదు. ఏంటంటే, లార్డ్, నేను పాపిని, నేను మార్పు కోరుకుంటున్నాను అని ప్రభుత్వం చెప్పాలి. వెళ్ళి ఆయన పాదాలు పట్టుకొని ప్రతిదినము ఆయన పాదాన్ని నీ కన్నీటితోనే నువ్వు తడిపే అనుభవంలో వెళ్ళాలి. అదే నిజమైన మారు మనసు అనుభవం. అనుభవం నీకు లేదేమో. ఇంకా ఎంతకాలం అట్లనే జీవిస్తావు? ఏం కాదులే, లైట్ తీసుకుంటున్నావా? లైట్ తీసుకోవద్దు. ఎందుకంటే మరణం ఎప్పుడు సంభవిస్తుందో ఎవరికి తెలియదు. మరణంకి మర్యాద ఉండదు. ఎవరికి గడపని వస్తుంది, ఎప్పుడన్నా తీసుకొని పోతుంది. కాబట్టి దేవుడు అంటున్నాడు, నువ్వు కానీ మారితే నువ్వు బ్రతుకుతావు. నా ఆత్మని నీలో పెడతా, ఎన్నటికీ మరణము రుచి చూడకుండా అటువంటి జీవితాన్ని నేను నీకు అనుగ్రహిస్తా అని చెప్తున్నాడు ప్రభు. మనం అనుకుంటాము క్రైస్తవులుగా ఏమనంటే, బాప్తిజం తీసుకున్నా కదా, రక్షణ పొందుకున్నా కదా, మందిరానికి వెళ్తున్నా కదా, కానుకలు ఇస్తున్నా కదా, పాస్టర్ గారిని ఇంటికి పిలిచి ప్రార్థన పెట్టించుకుంటున్నా కదా, మంచిగా వండి పెడుతున్నా కదా, నేను వాళ్ళు చనిపోతే భూస్థాపన చేస్తాడు, నేను పరలోకం వెళ్ళిపోతాం అనుకుంటున్నాను. నీ క్రియలు నేను పరలోక రాజ్యం తీసుకెళ్ళాను. నేను ఏమి తీసుకెళ్తే పరలోక రాజ్యం తెలుసా? నీ మారు మనసే. అది పరిశుద్ధాత్మ ద్వారానే. కాబట్టి నేటికన్నా ఎందుకు ఇంకా పాపాన్ని విడిచిపెట్టకుండా పాపాన్ని ప్రేమిస్తున్నావు? నువ్వు పాపాన్ని ప్రేమించినంత కాలం నువ్వు ప్రభుని ప్రేమించలేవు. ప్రభు ప్రేమ నీకు అర్థం కాదు. అందుకనే అన్నింటిని విడిచిపెట్టి ప్రభు ఎవరో తెలుసుకో. యేసు ప్రభు ఎవరికి తెలియదంటే అందరికీ తెలుసు. ఆయన సజీవమైన దేవుడు. ఈ లోకం మొత్తంలో ఆయన సమాధే తెరవబడి ఉన్నది అని అందరికీ తెలుసు. ఇట్ ఈస్ అ ఫ్యాక్ట్, ఓపెన్ ఫ్యాక్ట్. అది అందరికీ తెలుసు. ఆయన కూడా ప్రజలు నమ్మిక ఉంచుతలే, మారు మనసు చెందుతలే. సో ఇంటి వారందరూ ఏమైపోతారని చెప్తుందంటే వాళ్ళు చచ్చిపోతారంట. చచ్చిపోతే రెండో మరణం ఉన్నది మనకి, నిత్య అగ్ని. బైబిల్ చదువుతుంటే మనకు తెలుస్తూ ఉంటుంది. అగ్ని నుంచి తప్పించే నాదుడా కొవ్వడు ఉన్నాడు. అగ్నిలాంట అగ్ని ఆరదు, పొరుగు చావదు. పండ్లు కొరుక్కుంటారంట, నెత్తి నోరు కొట్టుకుంటారంట. నరకంలో ఉన్నవారంట వాళ్ళు ఆశిస్తున్నారంట. ఏమని తెలుసా? ఏం ఆశిస్తున్నారు తెలుసా? నరకంలో ఇప్పుడు ప్రెజెంట్ ఉంటున్న వాళ్ళు ఇంకొక అవకాశము మాకు దొరుకుంటే బాగుండు అని, మారు మనసు చెందడానికి. నాకు అవకాశం లేదు. కాబట్టి ఈ మాట ఎందుకు చెప్తున్నంటే, అవకాశం ఉన్నప్పుడే నీకు ప్రభు ద్వారా అనుగ్రహింపబడిన రక్షణని కాపాడుకో. అది పరిశుద్ధాత్మతోని అన్యున సావాసము ద్వారానే కాపాడబడుతుంది. అందుకని ప్రతిదినము వాక్యం చదువుతూ, ప్రతిదినము బలపరచబడుతూ, ప్రతిదినము ఆత్మతోనే నింపబడుతూ నువ్వు ఉండాలి. నీలో దేవుడు పెట్టిన దీపం ఆరిపోవద్దు. అది ఎప్పుడు ఆరిపోతుందో తెలుసా? లోకం వచ్చి నీలో నిండినప్పుడు దీపం ఆరిపోతుంది. అందుకని అందరినీ విడిచిపెట్టేసి ప్రభుని గట్టిగా పట్టుకుంటే నీకు ఇవ్వబడిన రక్షణ నువ్వు కాపాడుకుంటావు అని తెలియజేస్తుంది. అదే ఎజెకియెలు గ్రంథము 18వ అధ్యాయంలో 21వ వాక్యం చూడు. అయితే దుష్టుడు అనగా
సాతాను ఆలోచనలతోని నడిపింపబడ్డవాడు, దుష్టుడు వాడు. మనం దుష్టులం కాదండి, కానీ మనం ఏం చేస్తాం తెలుసా? మన ఆలోచన విధానం ఏం తెలుసా? తాగుబోతులు చూసినాం అనుకో, తిరుగుబోతులు చూసినాం అనుకో, క్లబ్బులు పబ్బులు తిరిగేటోళ్ళు చూసినాం అనుకో, దుష్ట సాంగత్యము అంటున్నాం. వాళ్ళు కాదు దుష్టులు, మన ఆలోచన విధానమే దుష్టత్వముతోనే కూడి ఉన్నది. అందుకని అంటున్నాడు, దుష్టుడు తన దుష్ట కార్యాలు విడిచిపెట్టాలి, నా కట్టడలన్నీ అనుసరించి నీతిని అనుసరించి న్యాయమును జరిగించిన ఎడల వాడు మరణంను పొందడం. మరణాన్ని పొందడం. కాబట్టి దుష్క్రియలు అనేవి నీలో ఎన్నున్నాయి ఈరోజు? ఒక పేపర్ తీసుకో, ఏ దుష్క్రియలు అన్ని రాసుకో. రాసుకున్న నువ్వు చేయబట్టి ప్రార్థన చేయి, ప్రభువా యేసు నామంలో ఒక్కొక్క దుష్క్రియ నాలో నుంచి తొలగిపోనుగా. ప్రభువా దుష్క్రియలు మనలో ఉండద్దు. దుష్టుడు మన ఆలోచనలని దెబ్బకొట్టి దుష్క్రియలని మన హృదయంలో చేరుస్తాడు. ఈ దుష్క్రియలతోని మనము దేవుని ఆజ్ఞలని గైకొనలేము, వింటామంతే కానీ ఆ ప్రకారం నడుచుకోము. అందుకని అంటున్నాడు, దుష్టుడు వాడు దుష్క్రియలను విడిచిపెట్టాలి. ఈరోజు నుంచి మనం విడిచిపెట్టే అనుభవంలోనికి రావాలి. అది ప్రభు యొక్క చిత్తమై ఉన్నది, అది నా చిత్తం కాదు, ప్రభు యొక్క చిత్తం. కాబట్టి దుష్క్రియలు ఎప్పుడు వస్తాయి అని ధ్యానిస్తుంటే ఒకటే ఒక జవాబు దేవుడు ఇచ్చాడు. దుష్క్రియలు మనుషులకి ఎట్లా వస్తాయి అంటే దుష్టుడితో సావాసం చేసినప్పుడు వస్తాయి. అంటే నీలో దుష్క్రియలు ఉన్నాయంటే నీతో నీ సావాసం వాడుతూ ఉన్నది దుష్టుడితోనే ఉన్నది. వాడు ఏం చేస్తాడు తెలుసా? నేను దుష్కార్యాలతో నేను నింపుతాడు, నింపి నీ జీవితాన్ని పతనం చేసేస్తాడు. అటు రీతిగా మరణానికి వీక్షకొని వెళ్ళిపోతాడు. ఫాల్ట్ అంతా ఎవరిది? మనదే. No one is to be blamed because of your spoiled life. నీ పాడైపోయిన జీవితాన్ని బట్టి ఎవరిని నువ్వు ఏమి అనడానికి లేదు. నీ ప్రవర్తన సరిగ్గా లేదంటే, నీ సావాసము దేవునితో ఉండాల్సింది ఆయనతో లేక లోకంతో ఉన్నది. ప్రభు అంటున్నాడు సువార్తలో ఒక దగ్గర శిష్యులతోని, ఈ లోక అధికారి వస్తున్నాడు, ఇక్కడ నుంచి మనం వెళ్ళిపోదాము. వెళ్ళిపోయి లోకాధికారి వస్తున్నాడంట. ఈ లోకం మాంది. నువ్వు లోకంలో ఉన్నంత కాలము దుష్టుడిది కనుక అనేక దురాలోచనలు నిలబుట్టిస్తున్నావు. వాటిని జయించే శక్తి నీకు కావాలంటే ప్రతిదినము ప్రార్థన అనుభవం నీకు కావాలి, ప్రతిదినము ఆత్మతోని సావాసం నీకు కావాలి, ప్రతిదినము వాక్యముతోని నీ మనోనేత్రాలు వెలువబడాలి, తెరవబడాలి. ఇంతకాలం మన మనోనేత్రాలు ఎట్లున్నాయి తెలుసా? వింటున్నాం కానీ అవి వెలుగుతాయి, ముయబడి ఉన్నాయి, మస్కగా ఉన్నాయి మన మనోనేత్రాలు. ఎందుకంటే ఆదివారాలు వెలుగు మాటలు వింటున్నాము, సోమవారం నుంచి శనివారం వరకు లోకంలో ఉన్న మాటలు వింటున్నాము. ఇటు రీతిగా మన జీవితం ఉంటే కూడా ఉన్నప్పటికీ మనము ప్రతిదినము దేవుని వాక్యం చేత వెలిగింపబడాలి. హల్లెలూయా. అందుకని కీర్తనకారుడు అంటాడు, నీ వాక్యము నా పాదములకు దీపమై ఉన్నది, నా త్రోవకు వెలుగై ఉన్నది. ఆ అనుభవంలోనికి మనం వెళ్ళాలి. అనుభవంలో వెళ్తాను ప్రభు అని ప్రతిదినము ప్రభు దగ్గరకు వెళ్తే ఆయన ఆత్మతో నింపి నీ జీవితాన్ని వెలుగుమయముగా మారుస్తాడు. మీరు లోకంకి ఎట్లుండాలన్నాడు? జ్యోతిలో వలె ఉండాలి. మరి ఏది? అందరు పాపలందరూ ఒక దగ్గర చేరిస్తే వాళ్ళని నిన్ను పెడితే నేను గుర్తించగలుగుతామా? అదే నీ జీవితం ఈరోజు. నేను ఒకటే చెప్పగలుగుతా, అందరు పాపలు తీసుకొని ఒక దగ్గర పెట్టినప్పుడు మారిన నిన్ను అక్కడ నువ్వు పెడితే మారిన వ్యక్తి ఏం చేస్తాడు తెలుసా? పాపలు అక్కడ ఉన్నారని వాడు వాళ్ళని విడిచిపెట్టి పక్కకి వెళ్ళిపోతాడు. ప్రత్యేకమైన జీవితం జీవించడానికి ఇష్టపడతాడు.
అటువంటి సాక్ష్యము మనకు కావాలి. అట్టి రీతిగా మన జీవితం మార్చబడాలి. ప్రతిదినము ప్రభువు దగ్గరికి వెళ్తేనే ప్రతిదినము అంచెలంచెలుగా ఆయన నేను మారుస్తాడు. మార్పు అనేది ఒకటేసారి రాదు. ఇల్లు కలర్ మార్చచ్చు, డ్రెస్ కలర్ మార్చచ్చు, ఫోన్ కలర్ మార్చచ్చు, కానీ నీ అంతరంగంలో మార్పు అట్లా మారదు. అది ఎప్పుడు మారుతుందంటే ప్రభు నిన్ను దర్శించినప్పుడే. హల్లెలూయా. వాక్యంతో నువ్వు వెలిగింపబడినప్పుడే, ఆత్మతో నిన్ను నింపబడినప్పుడే. చీకటిగా ఉన్న నీ హృదయము తెల్లగా వెలుతురుమయంగా మార్చబడుతుంది. అందుకని ప్రతిదినము మనం వెళ్ళాలి. దుష్టుడు వాడికి దుష్క్రియలను విడిచిపెట్టి ఆయన ఆజ్ఞలన్నీ కైగొనాలి. అందుకని క్రైస్తవుడికి కావాల్సింది వాక్య ధ్యానం. మనకు అన్ని ధ్యానాలు ఉంటాయి, కానీ వాక్య ధ్యానం ఉండాలి. ఇటు రీతిగా ఉంటే చీకటి బ్రతుకులోనే ఒకరోజు చచ్చిపోతాం. మారు మనసు పొందకనే ఒకరోజు నాశనానికి వెళ్ళిపోతాం. కాబట్టి ఇదేంటికన్నా నీ జీవితాన్ని నువ్వు మార్చుకొని ప్రభు కోరుకుంటావు. లూకా సువార్త 13 ఫోన్ చూడండి ఒకసారి, ముగించేస్తాం. అమ్మా మీరు మారు మనసు పొందని ఎడల మీరందరూ అలాగే నశించుదురు. ఎలాగో నశిస్తారంట? అలాగే అంటే దాని అర్థమైంది మారు మనసు లేని వారి ప్రకారం. మారు మనసు చెందాక క్రైస్తవులు చచ్చిపోతారు కదా. మారు మనసు లేకుండా చచ్చిపోయిన వాళ్ళ ప్రకారం నువ్వు కూడా మారు మనసు పొందక చనిపోతున్నావు. కాబట్టి మార్పు అనేది చాలా ప్రాముఖ్యమైనది మన జీవితంలో. ఆ మార్పు దేవుడి దగ్గర కోరుకుంటున్నాము. కుష్ఠ వ్యాధి ఉన్న వ్యక్తి ప్రభు వస్తున్నాడు అని విని ఆయన దగ్గరకు వచ్చి ఒకటి అడిగాడు, నీకు ఇష్టమేనా? నీకు ఇష్టమైతే నన్ను బాగు చేయమన్నా. ప్రభు ఏమన్నా అన్నాడా? 2 వారాలు రా, 7 వారాలు రా, 10 వారాలు రా, లేకపోతే దశమ భాగాలు తీసుకురా ప్రభు అన్నాడా? ప్రభు ఏమన్నాడు? ప్రభు ఏమన్నాడు? నాకు ఇష్టమే అన్నాడు. వెంటనే ఎంత క్విక్గా ఉన్నాడు దేవుడు తెలుసా? నువ్వు ఇష్టపడితే ఆయన నేను మార్చడానికి ఇష్టపడుతున్నాను. ఇంకా ఎంతకాలము కుష్ఠ వ్యాధితోనే ఉంటావు నువ్వు? పాపము నీకు కుష్టి పట్టిస్తుంది. ఆ కుష్టిని నువ్వు అట్లనే పెట్టుకుంటే మొత్తము వ్యాపిస్తుంది. ఆ దినాల్లో కుష్ఠ వ్యాధిని సమాజపు వెలుపల పాడేసేవారంట. వాళ్ళు గుట్టలలో సొరంగాలలో ఉంటుండే, వాసన భరించుకోలేని పరిస్థితి. ఈరోజు మనం కూడా అట్లనే ఉన్నాం. పైకి చూస్తే మంచిగా ఉన్నాం, కానీ లోపల చూస్తే మొత్తము పాపంతో నింపబడి ఉన్నాము. అందుకని అంటుంటాడు, మీరు సున్నము కొట్టిన సమాధుల వల్ల ఉండద్దు. పైకి భక్తి పరులమే, కానీ దాని యొక్క శక్తిని అనుభవించలేని వారు. పైకి భక్తి ఉన్నది బాగానే ఉంది, కానీ లోపల ఏం లేదు, శక్తి లేదు. నిజం చెప్తున్నా, దేవుని దగ్గర ప్రశ్న మనకి, అన్లెస్ యూ రిపెంట్, నువ్వు మారితేనే దేవుడు తన శక్తితో నేను నింపుతాను అని తెలియజేస్తున్నాను. హోషేయ గ్రంథం 12 చూడండి ఒకసారి. హోషేయ గ్రంథము 12వ అధ్యాయము 6వ వాక్యం. కాబట్టి మీ దేవుడి తట్టు మీరు తిరగవలెను, కనికరమును న్యాయమును అనుసరించుచు ఎడతెగక నీ దేవుని యందు నమ్మిక ఉంచాలి. మనం ఎవరిని నమ్ముతాం? మనుషులను నమ్ముతాం. ఎందుకంటే మనం మనుషుల దగ్గర జీవించేవాళ్ళం. అందుకని దేవుడు అంటున్నాడు, నీ నమ్మిక నా మీద ఉంచు. దేవుని మీద నమ్మిక ఎప్పుడు కుదురుతుందో తెలుసా? నువ్వు ఎప్పుడైతే ఆయనతో వ్యక్తిగతంగా సావాసము కలిగి జీవించడం నేర్చుకుంటావో అప్పుడు దేవుని మీద సంపూర్ణమైన నమ్మిక నీకు కుదురుతుంది. అనుభవం నీకు కావాలి, వ్యక్తిగతంగా కావాలి. కాబట్టి దేవుడు అంటున్నాడు,
ఆయన చిత్తము ఏమి అంటే మనందరిలో ఆయన మార్పు కోరుకుంటున్నాడు. ఆ మార్పు నువ్వు కూడా కోరుకుంటున్నావు అని దేవునికి నువ్వు చెప్పగలిగితే నీ జీవితంలో ఆ మార్పుని ఆయన అనుకరించడానికి సిద్ధముగా ఉన్నాడు. ఆ వాక్యంలో ఇప్పుడు చదువుకున్న వాక్యంలో ఏమన్నా మరొకసారి చదవండి. మీరు దేవుని తట్టు తిరగాలంట, కనికరమును న్యాయమును అనుసరించు, ఎడతెగక కనికరమును న్యాయమును అనుసరించు, ఎడతెగక నువ్వు ఉండాలి. నీ జీవితంలో దేవుడు నీకు నేర్పిస్తున్న పాఠం ఇది. ఆయన వైపు తిరగాలి, ఆయన మీద నీ నమ్మిక ఉండాలి. మనుషులను నమ్మితే వెళ్తాను, ఈరోజు ఉంటాను రేపు వెళ్ళిపోతాను, ఈరోజు ఉంటాను ఇస్తాను అంటారు, వాళ్ళు కానీ నీకు కనబడరు, ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. కానీ అదే నువ్వు దేవుని మీద నమ్మిక వస్తే నువ్వు ఉన్న కాడనే నీ సహాయము నీ అవసరతలన్నీ ఆయననే సమకూరుస్తుంది. అందుకని బైబిల్ చెప్తున్నది, దేవుని ప్రేమించు వారికి సమస్తము సమకూర్చబడి మేలుకే జరుగుతాయంట. నేటి నుంచన్న మారు మనసు లేని క్రైస్తులుగా ఉంటున్నామేమో, ఈ రోజున్న మార్పు చెంది దేవుణ్ణి ప్రేమించే వాళ్ళు మనం ఉండాలి. దేవుని యందు నమ్మిక కలిగి జీవించే వాళ్ళు మనం ఉండాలి. మన ఆశ అంతా ఏంటి తెలుసా? ఏమై ఉండాలి తెలుసా? మనం ఒకరోజు ఆయన చూడాలి, ఆయన మధ్యాకాశంలో రాబోతున్నాం. నువ్వు ఆయనని చూడాలి, ఆయన ఎదుర్కోవాలి అంటే నువ్వు నీ జీవితాన్ని మార్చుకోవాలి, వాక్యంతో వెలిగింపబడాలి, ఆత్మతో నింపబడాలా. ఆయన ప్రత్యక్షమైనప్పుడు నువ్వు మధ్యాకాశంలో ఆయన కలుసుకోవాలి, ఆయన చూడాలి. అది నీ ఆశగా పెట్టుకో. నీ ఫైనల్ డెస్టినేషన్ ఇన్ యువర్ లైఫ్ షుడ్ బి దట్ యూ హ్యావ్ టు సీ జీసస్. యూ హ్యావ్ టు మీట్ హిమ్ వన్ డే. నువ్వు మారినా మారకపోయినా తీర్పు దినముల రోజు నువ్వు ఆయన ఎదుట నిలబడాలి. ఇంతకుముందు వాక్యంలో చదువుకున్నా, ఎవరి క్రియలు చొప్పున వాడికంట. నాకు తెలియకుండా, మీకు తెలియకుండా, మనందరికీ తెలియకుండా మనం ఎన్నెన్నో పనులు చేస్తుంటాం. ఎవరు చూడలేదులే అనుకుంటూ ఉంటాం. పాపం చేసేస్తాము, ఎవరు చూడలేదు అని యథావిధిగా వచ్చేసి ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్ అని చెప్పేస్తాము, సంఘంలో ప్రార్థన చేసేస్తాము, పాటలు పాడిస్తాము, వెళ్ళిపోతాము. కానీ ఇట్లా చేస్తున్న మనము ఒకటి గుర్తించాలి, ఏంటి తెలుసా? నన్ను ఎవరు చూడకపోయినా నా దేవుడు చూస్తున్నాడు. ఎవరి దగ్గర నుంచి నేర్చుకున్నావు ఈ పాఠము? యోసేపు దగ్గర నుంచి. యోసేపు జీవితంలో ఈ పాఠము. పోతిఫర్ భార్య ఆయనని పాడు చేయడానికి ఆలోచన కలిగి ఉన్నప్పుడు పారిపోయినాను. నేను నా దేవుడు ముందు నేను ఇటువంటివి చేయలేను అని పారిపోయినాను. సో మనందరము ఒకరోజు ఆయన ముందు నిలబడబోతున్నాం. ఆ తీర్పు దినం నుంచి నువ్వు తప్పించబడాలి అంటే నీకు ఈరోజు మార్పు కావాలి. దేవుని యొక్క చిత్తము, త్రిత్వము ఏంటో నీకు అర్థమయ్యి ఆ ప్రకారం అనుభవాలను ప్రతిదినము వెళ్ళాలి. ప్రతిదినము ఎక్కువగా నువ్వు ప్రభుత్వం గడిపితేనే ఆయన నిన్ను లోతైన అనుభవాల్లోనికి తీసుకెళ్తాడు. అందుకని శిష్యులతో కూడా అన్నాడు, మీ ధోరణి కొద్దిగా లోతుగా పొందివ్వండి. అక్కడ దాగి ఉన్నాయి ఏమో తెలుసా? లోతుల ఆశీర్వాదాలు. హల్లెలూయా. ప్రభుతో నువ్వు పయనం చేస్తేనే లోతులోకి ఆశీర్వాదాలు పొందుకుంటూ. God is not talking about the temporary blessings. ఈ తాత్కాలికమైన ఆశీర్వాదాలు మాట్లాడతలేక ఆ లోతైన అనుభవాల్లో ఆత్మీయ ఆశీర్వాదాలని కొరకు దాచి ఉంచాలి. అవి నువ్వు పొందుకునే కృపని ఇవ్వాలని ఆశపడుతున్నాను. అందుకనే నేటి నుంచన్నా నువ్వు ఆయనతోని లోతులోనికి ఆయనలో వెళ్తే నీ వేర్లు, నీ విశ్వాసము ఆయనలో లోతుగా పన్నబడి స్థిరపరచబడితే ఎవ్వడు నేను తెలియదు. నువ్వు ఎవ్వడొచ్చినా కదల్చబడవు. అంటే విశ్వాసము మనకు కావాలి. విశ్వాసులను పిలవడం గొప్పతనం కాదండి. విశ్వాసులకు అనేక శోధనలు, అనేక కష్టాలు, ఎన్నో బాధలు, హింసలు అనుభవించారు.
అందుకని వాళ్ళు గొప్ప విశ్వాసుల జాబితాలో వాళ్ళు ఉన్నారు. ఏ వ్యక్తిగా చూడండి బైబిల్లో ఆది కాండం నుంచి ప్రకటన వరకు దేవుడు వాళ్ళని అంచెలంచెలుగా హెచ్చించాడు. అంటే వాళ్ళు దేవుని వైపు చూస్తూ దేవుని మాటలకి లోబడి ఆత్మతో నడిపింపబడుతూ ఒక ఉన్నత స్థాయిలోకి ఎదిగారు వాళ్ళు. మన జీవితాల్లో కూడా ఈరోజు ఒక ఉన్నత స్థాయికి దేవుడు మనం తీసుకెళ్ళాలంటే మనము కూడా ఆయనతో ప్రయాణం చేసినప్పుడే, ఆయన నీకు అనుభవాలకుండా తీసుకొని వెళ్ళినప్పుడే నీ అంతటా నువ్వు నేర్చుకోవాలి. ఫిలిప్ అన్న ఈత కొడుతుండే కదా, ఫిలిప్ అన్న కూడా ఎంత మంచిగా ఈత కొడుతున్నా అని ఫిలిప్ అన్న చూసి నువ్వు ఈత కొట్టలేవు కదా. ఉన్న వాస్తవం చెప్పాలంటే నాకు ఈత రాదు, కానీ నాకు అనుభవం ఉన్నది. ఏమనుభవం ఉంది సార్? నాకు ఆయనతో లోతైన అనుభవం ఉన్నది. తీసుకొని వెళ్ళాడు, తీసుకెళ్ళిన దేవుడు అక్కడ విడిచిపెట్టేలే కానీ అనేక విషయాలు నేర్పించుకుంటూ వచ్చాడు. మీ ముందు నుంచో ఈరోజు చెప్పడానికి కూడా కారణం అదే. ఆ లోతులోకి వెళ్ళాలి. ఒక్కడనే ప్రభుత్వం గడిపే రోజులు నాకు తెలుసు. తిండి మానేసి ఆయనతో గడిపిన రోజులు. ఎందుకు? ఆసక్తి. ప్రభు కావాలి అంటే అడిగితే వచ్చేస్తాడా? రాదు. మార్పు చెందాలి. నిత్యంగా నువ్వు నిజమైన మారు మనసుతో వస్తే ఆయన నీలోనికి వస్తాడు. కాబట్టి దేవుని దగ్గరకు వచ్చిన మనము త్రిత్వం అయిపోయింది. రేపటి నుంచి త్రిత్వము ఆదివారం, నెక్స్ట్ సండే నుంచి సంఘ క్రమంగా చూస్తే త్రిత్వంలోని మొదటి ఆదివారము మంచి వాక్యాలు సిద్ధపరుస్తాం. ఆ వాక్యాలు చదువుతున్న మనము, వింటున్న మనము ఇంటికి వెళ్ళి ధ్యానించి త్రిత్వము దాని యొక్క బ్యూటీ తెలుసుకున్న మనము దానిలోనికి వెళ్ళడం ప్రారంభించాం. ప్రభా నన్ను కూడా అటువంటి అనుభవాలు కూడా నడిపించి ఎప్పుడు ఆయన వైపే చూసేవారుగా మనం ఉండాలండి. ఎవరి వైపు చూడద్దు మనం, ప్రభు వైపే. ప్రభు నేను అంతగా ఇష్టపడుతున్నాను. ప్రభు ఒక ఆశ ఒకటే, ఏంటి తెలుసా? నువ్వు ఆయన చూస్తావని. కానీ మనం ఆయన చూడం. ప్రభు ఆశను తీరవలేని వారుగా మనం ఉంచాం. కానీ పేరుకు విశ్వాసము క్రీస్తు రక్తంలో వెలగబడ్డవారు, కానీ ఆయన చూసే అనుభవము లేని వారు. కాబట్టి నేటి నుంచి అన్న మన జీవితాన్ని మార్చుకొని ప్రభు వైపు చూస్తాం. ప్రభు వైపు చూస్తే ఒక ప్రత్యేకమైన అనుభవం ఆయన నేను నడిపిస్తాడు. శ్రమలు, లోకంలో వస్తున్న కష్టాల నుంచి నువ్వు ఎట్లా తప్పించబడాలో ఆయన నీకు నేర్పిస్తాడు. దానియేలు ఉన్నాడు కదా బైబిల్లో. దానియేలు సింహాల బోనులో వేయబడినప్పుడు సింహాలు ఎందుకు దానియేలును ముట్టలేదు? దానియేలట సింహాల బోన్లో పడగానే సింహాలను చూడలేదంట. కానీ సింహాల బోన్లో కాగేటప్పుడు తల పైకెత్తే దేవుడిని చూస్తున్నాడు. ఆయన తల పైకి ఎత్తి ఉన్నాడు కనుకనే దేవుడిని చూస్తున్నాడు కనుకనే సింహాల నోళ్ళు మూయబడ్డాయి. అటు రీతిగానే మన జీవితాల్లో కూడా ఎన్నో కష్టాలు వస్తాయి, ఎన్నో ఇరుకులు, ఎన్నో ఇబ్బందులు, ఆపదలు వస్తాయి. వాటిని చూసి అవి మనని మింగివేయడం కాదు. మనం అటువంటి పరిస్థితులు కూడా దేవుని వైపు చూసే విశ్వాసాలుగా ఉండాలి. అట్టి విశ్వాసంలో ఎదగాలి. ప్రతిదినం ప్రభుత్వాన్ని గడిపినప్పుడే అట్టి విశ్వాసంలో మేము నడిపింపబడలేదు. కాబట్టి త్రిత్వం గురించి విన్నారు. ఏదో త్రిత్వం అంటే అన్నకి ఆ సబ్జెక్టు కావాలి కాబట్టి చెప్పినాడు అనుకోవద్దు. అది నీకు ప్రాముఖ్యమైనది, నాకెంత ప్రాముఖ్యమైనది. అనుభవం నీకు లేకపోతే, అనుభవం నువ్వు వెళ్ళకపోతే నీ రక్షణను పొందుకున్నది ఒకరోజు నీ నిరాశను మిగిలిపోతుంది. కాబట్టి నీ జీవితం నీ చేతుల్లో ఉన్నది. నీ జీవితం బాగుపడాలంటే నీ జీవితాన్ని తీసుకెళ్ళి వాడి చేతిలోనో ఆమె చేతిలోనో పెట్టడం కాదు, ఆయన చేతిలో పెట్టడం. ఆయన చేతిలో పెడితే ఆయన నిన్ను అంటున్నాడు కదా, నిన్ను తల ఎత్తుకొని ఉండేవాడుగానే నేను వస్తా కానీ నేను తోకగా ఎత్తుకొని చేయనట్లు. కాబట్టి నేటి నుంచి మన జీవితాన్ని ఆయన చేతిలో మనము పెడతాము. ఆయన నడిపింపు కోసం ఏదో చూసాం. దేవుడి కృప మనందరికీ అనుగ్రహించి నడిపించుకుంటాక కల్పస్కులం చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన శ్రీ గొప్ప తండ్రి నాయన, మమ్మల్ని ఎంతగానో ప్రేమించి ప్రభా
మరొక దినాన్ని మా జీవితాల్లో మీరు అనుగ్రహించి ఇటు రీతిగా ప్రభా సంఘంగా కూడుకొని ప్రభా క్రీస్తు యొక్క శరీరం పిలువబడుతూ ఇటు రీతిగా నిన్ను ఆరాధించుకునే కృపను, వాక్యాన్ని ధ్యానించే కృపను మాకు దయచేసిన విధానం బట్టి మీ స్తోత్రాలు ప్రభా. అవును ప్రభా, మారు మనసు లేకుండానైనా ఎంత భక్తి చేసినప్పటికీ అది మొత్తం వృధానే అని నువ్వు తెలియజేస్తున్న ప్రభా. వాటి నిజమైన మారు మనసు, నిజమైన పశ్చాత్తాప హృదయము మా ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి. ఈ లోకాన్ని విడిచిపెట్టి ప్రభా నీ పాదాల దగ్గర ఎట్టి రీతిగా మేము గడపాలో అనుభవంలోనికి మమ్మల్ని నడిపించండి ప్రభా. అనేక విషయాలు మేము మాకు నేర్పించండి ప్రభా. మమ్మల్ని బలపరచండి, స్థిరపరచండి ప్రభా. మీ అందు ఎట్టి నమ్మిక మేము కలిగి ఉండాలో మీరు మాకు నేర్పించండి ప్రభా. ప్రతిదినమునైనా మీ సహాయము మాకు కావాలి, మీ పరిశుద్ధాత్మ నడిపింపు మాకు కావాలి ప్రభా. మీ వాక్యము మాకు కావాలి ప్రభా. ప్రతిదినమునైనా మీ వాక్యం చేత మేము పోషింపబడుతూ, వరాన్ని పొందుకుంటూ, ఆత్మతో నడిపింపబడుతూ అటువంటి జయ జీవితము మా ప్రతి ఒక్కరికి మీరు దయచేసి మీ పరిశుద్ధ రాకడ కొరకు మమ్మల్ని అందరినీ మీరు సిద్ధపరచుకుంటున్నామని వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని, సంఘాన్ని, అందరినీ ప్రభా మీ చేతులకు అప్పగిస్తాం. మీ చేతులెత్తి బిడ్డని మీరు ఆశీర్వదించి మీరు ఎక్కడ భద్రపరిచి కాశీ కాపాడుకుంటున్నామని యేసయ్య పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. చిన్న పాట పాడుకుంటున్నాం. కరెక్ట్ 1:05 అయింది. ఒక 5 minutes.